కోట్ల జనం ఉంటే అందులో పేదలు మెజారిటీ స్థానంలో ఉన్న విషయం మనందరికీ తెలుసు. అంటే పేదలంటే బడుగు బలహీన వర్గాలు. తెలుగుదేశం పార్టీ బడుగులంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీలో బీదవాడు, వీళ్ళందరూ బడుగులు అంటాం. అంటే దాదాపు 5 కోట్ల జనాభాలో 65-70% పైనే పేదవాళ్ళు ఉన్నట్లు అంచనా. దీనికోసం ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ప్రతి ప్రభుత్వం కానీ పేదవాళ్ళ గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన సీఎంగా ఉన్నప్పుడు చూడండి, ఇప్పుడు ప్రజెంట్గా ఎన్డీఏ ప్రభుత్వానికి అధినాయకుడిగా సీఎంగా ఉన్న విషయం మీ అందరూ గుర్తు చేస్తూ ఎప్పుడు పేదల గురించి ఆయన ఆలోచన చేస్తాడు. అన్నమో రామచంద్ర అని ఇబ్బంది పడే పేదల కోసం ఈరోజు తీసుకొచ్చినటువంటి కార్యక్రమం మీ అందరికీ తెలుసు. 50 రూపాయలకే మసూరు బియ్యం. మార్కెట్లో బియ్యం విలేతాండం చేస్తుంది. 100 రూపాయలు, 150 రూపాయలు, మినిమం 70 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితిలో మసూరు బియ్యాన్ని కూడా పేదలకు ఇవ్వాలనే ఉద్దేశంతో 50 రూపాయలకే ఒక కార్డు హోల్డర్ అందరికీ కూడా 10 కేజీల చొప్పున 50 రూపాయలకి ప్రతి కార్డు హోల్డర్కి ఇవ్వాలనేసి ఆయన ఆదేశించడం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవనీయులు పెద్దలు ఆదోని ఇన్ఛార్జ్ మీనాక్షి నాడన్న గారి యొక్క ఆదేశానుసారం వాళ్ళ సోదరుడు ఉమాపతి గారు, అదేవిధంగా ఆదోని మార్కెట్ యార్డ్ చైర్మన్ సోదరుమణి శారద గారు, మరి హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ, అదేవిధంగా గుడిసే శ్రీరాములు, ఎక్స్ఎంపీటీసీ రంగన్న, తర్వాత శివప్పన్న టౌన్ ప్రెసిడెంట్ తిమ్మప్ప, దొడ్డనికేరి శివప్పన్న, అందరూ కూడా రంగస్వామి, మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు పేదల కోసం ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారం 50 రూపాయలకే సన్న బియ్యం, అది కూడా 10 కేజీలు, కేజీ 50, అట్లా 10. బయట 60 అంటే ఇక్కడ 50 సార్, 50 రూపాయలు అంటే ఒక కార్డు హోల్డర్కి 10 కేజీలు. ఈ రకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఓపెన్ చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు బడుగుల పక్షాన ఉంది అనడానికి నిదర్శనం. ఎంతసేపు ఉన్నవాళ్ళు ఇంకా అతి సంపూర్ణలే తినే ఈ బియ్యాన్ని, మరి ఈ సన్న బియ్యాన్ని పేదల కోసం ముఖ్యమంత్రి గారు ఇవ్వడం మాకు సంతోషం. అది కూడా మా చేతుల మీద ఈ యొక్క కార్యక్రమాన్ని ఓపెన్ చేయడం, పేదలకి అన్నం పెట్టే భాగ్యం మాకు కూడా దక్కడం అదృష్టంగా భావిస్తూ, మరి ఈ బియ్యం కార్యక్రమం అన్నీ ఈ ప్లేస్లో దొరుకుతుంది. దయవుంచి అందరూ కూడా ఉపయోగించుకోవాలి. రైతు బజార్ ఇప్పుడు ఈరోజు మేము ఓపెన్ చేశాం. అట్లనే డి మార్కెట్, అదేవిధంగా రిలయన్స్ సూపర్ మార్కెట్, డి మార్కెట్ ఆదోని, మోర్ ఆదోని, విశాల్ మార్కెట్, ఈ ప్లేసుల్లో మసూరి సన్న బియ్యం ఈ స్పెషల్ కౌంటర్స్ ఉంటాయి. పేద ప్రజలందరూ కూడా ప్రభుత్వం తరఫున మరి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించడానికి మూల కారణం రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి గౌరవనీయులు గారు, మరి రెవెన్యూ సిబ్బంది, రైస్ మిల్ ఓనర్స్, నాకు తెలిసి వెంకటేశ్వర అందరూ ఉన్నారు, రైస్ మిల్ ఓనర్స్ కూడా వచ్చారు.
వాళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా పేదల పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ, మరి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల కోసం, పేదవాళ్ళ కోసం ఆలోచన చేసే పార్టీ కాబట్టి ముఖ్యమంత్రి గారికి మీ ఆశీస్సులు ఉండాలని, మరి ఇందాక మేము చెప్పినటువంటి 5 కౌంటర్లు ఈ మసూరి సన్న బియ్యాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. జై హింద్. చౌక దుకాణంలో వేస్తూ ఇది ప్రతి నెల ఒక కార్డుదారికి 10 కేజీలు కూడా ఇస్తున్నారు. బయట అది దానికి బయటకి 15 నుంచి 20 రూపాయలు తేడాతో ప్రభుత్వము మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు, మా యువనాయకులు నారా లోకేష్ బాబు గారు కానీ, ఎందుకంటే సన్న బియ్యం తినాలంటే ఈ కాలంలో చాలా అరుదు. ఆ సన్న బియ్యం తినే అవకాశం కల్పించిన మా నాయకులకి, కుటుంబ ప్రభుత్వానికి, మా ఆదరణ నియోజకవర్గ తరఫున, ప్రజల తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్సీ గారు పిటి నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ